బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలతపై పోలీసులు కేసు నమోదు చేశారు. శోభాయాత్రలో ప్రార్థనా మందిరంపై భారం ఎక్కుపెట్టారు మాధవిలత. ఈ నేపథ్యంలో మాధవిలతపై పలువురు ఎంఐఎం నేతలు ఫిర్యాదు చేశారు. మాధవిలతపై కేసు నమోదు చేశారు బేగం బజార్ పోలీసులు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద మాధవిలతపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలతపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి, బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలతపై కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మాధవిలత రియాక్ట్ అయ్యారనుకోవచ్చంటారా? మాధురి, హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలతపై నిన్న బేగం బజార్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఆమెపై సెక్షన్ 295A ప్రకారం సెక్షన్ కింద పోలీసులు అయితే కేసు నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆమె ఉద్దేశపూర్వకంగా ఒక వర్గం మనోభావాలను కించపరచాలనే సెక్షన్ కింద ఆమెపై కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా మనం ఒకసారి ఈ కేసు పూర్వపరాలు పరిశీలించినట్టయితే శ్రీరామనవమి రోజున నిర్వహించినటువంటి ఏదైతే శోభాయాత్ర ఉందో, శోభాయాత్రలో మాధవిలత పాల్గొనడం జరిగింది. సిద్దంబర్ బజార్ సర్కిల్లో ఉన్నటువంటి అక్కడ ఒక ప్రార్థనా మందిరం దగ్గర ఆమె ఆ ప్రార్థనా మందిరాన్ని టార్గెట్ చేసుకుని బాణం ఎక్కుపెట్టినట్టుగా కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వీడియో ఏదైతే ఉందో దాన్ని సర్క్యులేట్ చేయడం జరిగింది. దీనిపై ముఖ్యంగా ఎంఐఎం నేతలు తీవ్రంగా విరుచుకుపడడం జరిగింది. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సైతం మాధవిలతపై చర్యలకు ఆయన డిమాండ్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఎన్నికల సంఘం కానీ అదేవిధంగా పోలీసులు కానీ తక్షణమే పై కేసు నమోదు చేయాలని చెప్పేసి కూడా వాళ్ళైతే డిమాండ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మాధవిలత మా మతాన్ని కించపరచారని చెప్పేసి కూడా వాళ్ళైతే ఇప్పటికే చాలా సార్లు ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేయడం జరిగింది. మొత్తానికి ఇటు మాధవిలత చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా పాత బస్తీలో చాలా కాలం నుంచి ఓవైసీ బ్రదర్ చట్ట వ్యతిరేక ఆటలు కొనసాగుతా ఉన్నాయి. ఇక నుంచి వాటిని సాగనివ్వమని చెప్పేసి కూడా మాధవిలత చెప్తా ఉన్నారు. తాను ఉద్దేశపూర్వకంగా ఏ మతాన్ని కించపరచలేదని చెప్పేసి కూడా మాధవిలత చెప్తా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఆమె ఏదైతే శ్రీరాముని ఏదైతే హావభావాలు చూపించడం జరిగిందో ఆ రోజు అది కేవలం ఆ శోభాయాత్రలో భాగంగానే, ప్రచారంలో భాగంగానే చూపించారని చెప్పేసి కూడా ఆమె చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ సోషల్ మీడియా అయితే ట్రోల్ అవుతా ఉందో అది అవన్నీ ఉద్దేశం